ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు. మోడీని కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ అరెస్ట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న పవన్ కళ్యాణ్. నారా లోకేష్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. కొద్ది వ్యవధిలోనే 52 లక్షల టీడీపీ సభ్యత్వాల నమోదు. విమానంలో 2 మందుబావుల రచ్చ. అదే విమానంలో 2 సుప్రీం జడ్జీలు. తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులు, 2 జడ్జీలు. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ అరెస్ట్. 14 రోజుల రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించారన్న ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్. మహిళలు టార్గెట్. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు రైల్వే సీరియల్ కిల్లర్ ను తీసుకొచ్చిన పోలీసులు. 35 రైళ్లలో పలు హత్యలు చేసి దోపిడీకి పాల్పడిన నిందితుడు కరంవీర్. కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్. ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతిచ్చిందని వెల్లడి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారించే వరకు పర్యవేక్షణ తమదేనన్న హైకోర్టు. ఇప్పటి వరకు పలు చెరువులకు నోటిఫికేషన్లు జారీ చేశామన్న హెచ్ఎండిఏ. తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్న నాదెళ్ల మనోహర్. గుంటూరు, బాపట్ల జిల్లాలో నాదెళ్ల మనోహర్ పర్యటన. కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడి. సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు నిర్మాణాలు వద్దన్న హైడ్రా కమిషనర్. చెరువులోకి నీరు వచ్చే నాలాను దారి మళ్లించినట్లు గుర్తించిన కమిషనర్. సీఎం పదవి ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్. సీఎం ఎంపిక విషయంలో మోడీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న షిండే. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన షర్మిల. ఆదాని దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్ర పరువు తీశారన్న షర్మిల. డీల్ రద్దు చేయాలని డిమాండ్. ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అన్న టీపీసీసీ చీఫ్. ఇప్పుడేమీ తెలియనట్లు రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం. స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై నారా లోకేష్ సమీక్ష. స్కిల్ సెన్సెస్ నిరుద్యోగాలకు ఉపయోగకరంగా ఉండాలని స్పష్టీకరణ. ఓవైసీ బ్రదర్స్ సువిశాల నిర్మాణాన్ని మాత్రం రేవంత్ రెడ్డి కూల్చడం లేదన్న బీజేపీ నేత. హైడ్రా, మూసీ ప్రక్షాళన ఫార్మా పేరుతో భూములు లాక్కుంటున్నారని ఆరోపణ. రఘురామ చిత్రహింసల కేసులో విజయపాల్ కు 14 రోజుల రిమాండ్. నాడు సిఐడి అదనపు ఎస్పీగా ఉన్న విజయపాల్. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్న ఆశీష్ దేశ్ముఖ్. మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓడిందన్న ఎమ్మెల్యే. కాంగ్రెస్ నుంచి గెలిచిన 16 మంది బీజేపీలో చేరాలని సూచన. గంజాయి అమ్మే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న లోకేష్. విశాఖ ఠాగూర్ ల్యాబ్స్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా. బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశించిన సీఎం. వి హనుమంతరావు కారును ధ్వంసం చేసిన దుండగులు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్న విహెచ్. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం. ఈ చిత్రానికి ద పారడైజ్ అనే టైటిల్స్ ఫిక్స్ చేసిన మేకర్స్. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు. ఇప్పటి వరకు సీఎం ఎవరు అనేది నిర్ణయించలేకపోయామంటూ మండిపాటు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ నంబర్ 1 బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా. జైస్వాల్ కు కెరీర్ బెస్ట్ ర్యాంక్. గుజరాత్ క్రికెటర్ సరికొత్త రికార్డ్. 28 బంతుల్లోనే సెంచరీ.